ఏది జీవితం, ఏది మృత్యువు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది ప్రాణం, ఓ మనిషి, ఓ మహర్షి అని అన్నాడు ఒక కవి. జీవితం సమస్యల వలయం. సాఫీగా సాగదు, ఖచ్చితంగా సాగదు. ఏదైనా గట్టి సమస్య ఎదురైతే మనం ప్రత్యామ్నాయాలు వెతకాలి, పరిగెత్తాలి. తమనో ఎదుటివారినో నిందించుకుంటూ వీళ్ళ వల్ల ఇలా అయింది, లేకపోతే ఇట్లాంటి పరిస్థితుల వల్ల నాకు ఈ కర్మ వచ్చింది అని నిందించుకుంటూ కూర్చోకూడదు. సమస్యకి భయపడితే ఆ భయం మనల్ని భయపెడుతుంది, భయపెట్టి చంపేస్తుంది. తెగించి అడ్డంగా నిలబడితే సమస్యలు వాటికవే పారిపోతాయి. అందుకే సమస్యలు వస్తే ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు దేవుడా అని మనం దేవుణ్ణి, కనిపించని దేవుణ్ణి కోరుకోవాలి. ఏది జీవితం, ఏది మృత్యువు? జీవితంలో సంభవించే ప్రతిదీ మన వల్ల జరగదు, మనం కారణం కాదు. కానీ కొన్ని చర్యలు మనపైన జరగకుండా మాత్రం మనం చూసుకోవడం కష్టం. అందువల్లే నేను అంటున్నాను, జీవితం సాఫీగా సాగదు. అసలేమీ బాధ్యతలు, విధులు లేకుండా ఉన్నట్లయితే కొంతమేరకు ఆ జీవితం సాఫీగా సాగొచ్చు. కానీ పూర్తి జీవితం అయితే సాఫీగా సాగదు. బాధ్యతలు, విధులు లేకపోతే కొంత సాఫీగా సాగొచ్చు. రైట్? ఒకరి మీద మనం ఆధారపడి బతికినన్ని రోజులు మనకు జీవితం గురించి అంతగా ఖచ్చితంగా తెలియదు. కారణం, ఇక్కడ బరువు మోసేవారు వేరు, భరిస్తున్నవారు వేరు, అనుభవిస్తున్నవారు వేరు. ఎప్పుడైతే మనం బరువు బాధ్యతలు మోయడం ప్రారంభిస్తామో అప్పుడు జీవితం మనకు మెల్లమెల్లగా స్లోగా నేర్పించడం ప్రారంభిస్తుంది. ఈ నేర్చుకోవడం అనేది మనం ఎలా తీసుకుంటాము అన్న దానిపై, ఎలా తీసుకుని బయటపడతామన్న దానిపై మన ప్రజ్ఞా పాఠవాలు బయటపడతాయి. నేర్చుకోవడం అనే ప్రక్రియ ప్రారంభమైనప్పుడు ఖచ్చితంగా భౌతికంగా, మానసికంగా మనకి దెబ్బలు తగులుతాయి. తెల్లారి లేస్తే మనం సంచరించాల్సింది అడవిలో కాదు, మానవ సమాజంలో. అడవిలో అయితే అక్కడున్న జంతువుల్ని బట్టి వ్యూహాలను మార్చుకొని అడవిలో తిరుగుతాం. కానీ ఎందుకంటే పాము కాటేస్తుంది మనకు తెలుసు, పులి మింగేస్తుంది, కొరికేస్తుంది మనకు తెలుసు, ఎలుకబంటు చీరేస్తుంది మనకు తెలుసు. ఇలా వాటి స్వభావాలు మనకు ముందే తెలుసు. ఆయా స్వభావాలకి ఆ జంతువులు విరుద్ధంగా ప్రవర్తించవు, అస్సలంటే అసలు ప్రవర్తించవు. కానీ మనిషి స్వభావం గుర్తెరగాలంటే, తెలుసుకోవాలంటే బహుశా ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు. మనమెంత మనకు ఏమి తెలుసు అంటే మనిషి సంఘజీవి, సంఘం లేకుండా ఉండలేడు అని అనుకుంటాం. కానీ జంతువుని మించిన డైమెన్షనల్స్ మనిషిలో ఉంటాయి. అపరిచితుడు లాగా ఎప్పుడు ఎక్కడ ఎలా రియాక్ట్ అవుతాడో, ఎలా మాట్లాడతాడో, ఎదుటి వాళ్ళు చెప్పే విషయాన్ని ఎలా తీసుకుంటారో కూడా మనం అంచనా వేయలేం. ఒక్కొక్కసారి వైల్డ్గా రియాక్ట్ అవుతారు, ఒక్కోసారి మృదువుగా స్పందిస్తారు. కనుక మృగాల కన్నా మనుషులే ప్రమాదకారులు. సత్యకాలపు మనుషులు సిద్ధాంతాలను పట్టుకుని వేలాడేవారు, మంచి సిద్ధాంతాలు ఫాలో అయ్యేవారు మంచోళ్ళు ఏదో కొద్దిమంది తప్పించి జనాలందరూ నేడు అంతు బట్టకుండానే ఉండారు, నిశ్శబ్దమైన నిప్పు కణికల్లాగా. మరికొందరుంటారు ఈ భయంకరమైన సమాజం నుంచి తెలివిగా తప్పించుకొని ఈదుకుంటా అవతల పక్క చేరడానికి. ఒక 80 ఏళ్ళు నిండిన చెరో 2 వృద్ధుల్ని మనం తీసుకుంటే, ఒక వృద్ధుడిని అడిగితే, ఆ వృద్ధుడి నీ జీవితంలో నువ్వు 80 ఏళ్ళు బతికావు కదా, నువ్వేమేమి సాధించావు, నీకేమైనా కష్టాలు రాలేదా అంటే ఆ వృద్ధుడు ఏం చెప్పాడో తెలుసా మీకు? నాన్న, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, వింటున్న వ్యూవర్స్, వింటున్న ఈ యొక్క ప్రేక్షకులు, నా 80 ఏళ్ల జీవితంలో నేను పెద్దగా నాకు జరిగినవి ఏమి లేవు, ప్రశాంతంగానే నా జీవితం సాగిపోయిందని చెప్పాడుతాను. మరో 80 ఏళ్ల వృద్ధుడిని అడిగితే కష్టాలు, కన్నీళ్ళు, కడగళ్ళు, సమస్యలు ఉన్నాయి, అయినా ధైర్యంగా నిలబడి 80 ఏళ్ళు నేను బతికాను అన్నాడు. 2 వృద్ధులలో పుస్తకం రాయమంటే ఎవరు రాస్తారు? ఈ కష్టాలు, కన్నీళ్ళు, కడగళ్ళు నుంచి దాటికొచ్చిన వృద్ధుడే పుస్తకం రాయగలడు. అంతేగాని మొదట ఆయన పుస్తకం రాయడానికి ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చెప్తాం? రోడ్డు సాఫీగా వెళుతుంది, వెళ్ళినంత వరకు బండి నడిపిస్తాం. సడన్గా చక్రం ఊడిపోతే
ఆహా, ఊడిపోవాలని నేను చెప్పడం కాదు. ఊడిపోతే లేదా ఏదైనా గట్టి అవాంతరం ఎదురైతే ప్రత్యామ్నాయాలు వెతకాలి కానీ తమను తాము నిందించుకుంటూ కూర్చుంటే రోడ్డు మీద రాత్రి అవుతుంది, క్రూర మృగాలు సంచరిస్తాయి. కనుక జీవితం సాఫీగా సాగదు. నా మిత్రుడు ఒకరు రీసెంట్గా నాతో ఇలా అన్నారు, సమస్య వస్తుందనే భావించి ముందుకు సాగాలి. అలా ఫీల్ అయ్యి సాగితే ఆ సాగడం అనేది సాఫీగా జరిగిపోతే మంచిదే, అందరూ హ్యాపీస్. కానీ ఒకవేళ సమస్య వచ్చిందనుకోండి, ఆ సమస్య వస్తుందని ముందే మనం ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి దానిని పరిష్కరించుకొని ముందుకు సాగుతాం, అంతిమంగా విజేతలు అవుతాం. మనం పొద్దున్నే మంచంపై నుంచి దిగేటప్పుడు దేవుడా నాకు ఈరోజు ఎలాంటి సమస్యలు ఇవ్వద్దు అని కోరుకోవడం మూర్ఘత్వం. కానీ సమస్యలు వస్తే ఎదుర్కొనే ధైర్యం ఇవ్వు దేవుడా అని కోరుకోవడం ఉత్తమం. విచిత్రం చెప్పనా, ఒక్కోసారి ఒకే రోజు 2-3 సమస్యలు వెంటనే వచ్చి ప్రాణాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. నాడి వేగం పెరుగుతుంది. తట్టుకోలేని వారు గుండె పట్టుకుని డాక్టర్ల వద్దకు పరిగెడతారు. కొద్దిగా ఓపిక పట్టి ఆ సమస్యల తీవ్రతను ప్రాధాన్య క్రమంలో గుర్తించుకుంటూ పోతే గాబరా పడకుండా మధ్యాహ్నం 2ంటికి ఒక్కోసారి కొండంత అనుకున్న సమస్యలు దూది పింజల్లా ఎగిరి హృదయం తేలికైతుంది. ఇక్కడ కావాల్సింది ఓర్పు, కంగారు పడకుండా ఉండడం. ఒకే రోజున 3 సమస్యలు వెంటనే వచ్చాయి. అలాగని ఒకే రోజు వెంటనే 3 శుభవార్తలు రావు. మహా అయితే ఒకటే వస్తుంది. ఇది జీవితం. మరి ఏం చేస్తాం? దీనికే సంబరపడాలి. మళ్ళీ ఇక్కడ అతిగా సంబరపడకూడదు సుమా. పడ్డామా, గుమ్మం దగ్గర సమస్య నిటారుగా నిలబడి ఉంటుంది. కమాన్ అంటూ. ఉదాహరణకు ఒక రోగి శస్త్రచికిత్స నుండి మేల్కొంటాడు. డాక్టర్ లోపలికి వెళ్ళి, సరే నా దగ్గర ఇప్పుడు చెడు వార్తలు శుభవార్తలు 2 ఉన్నాయి, ముందు నీకు ఏది కావాలి అని అడిగారు డాక్టర్ ఆ రోగిని. దీనికి ఆ రోగి, డాక్టర్ సార్ నాకు ముందుగా చెడు వార్త చెప్పండి, అనంతరం శుభవార్త చెప్పండి. ఎందుకంటే చెడు వార్త నన్ను ఒకవేళ కుంగదీస్తే ఆ తర్వాత మీరు చెప్పే శుభవార్త నన్ను తిరిగి పైకి తీసుకొస్తుంది, నాలో ప్రాణం నింపుతుంది, నాలో ధైర్యాన్ని నింపుతుంది. నాకు సానుకూలమైన ఆలోచనలు అంటే ఇష్టం డాక్టర్ సార్ అన్నాడట. ఆ డాక్టర్ గారు కూడా అలాగే చేశారు. సాధారణంగా మనకు ప్రతికూల మార్పులు, వార్తలు, నిర్ణయాలు ఇవన్నీ మనకు ప్రతికూలంగా ఉంటే నచ్చవు. కానీ జీవితంలో వాటిని ఆపలేం బాసు. కానీ కొంతమేరకు జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ వస్తే ఎదుర్కోవాలి. విలవిల్లాడొద్దు. విలవిలలాడామా రాలిపోతాము. రాణి చూద్దాం, దీని అమ్మ ఆ రాణి చూద్దాం అని ఎదురొడ్డాలి. మొన్నే ఒక సినిమా చూశాను. అన్నీ పోగొట్టుకున్న వాడిని కష్టాలు ఏమి చేస్తాయి అంటుంది ఆ పాత్ర. సమస్యకు భయపెడితే భయం మనల్ని భయపెట్టి చంపేస్తుంది. తెగించి అడ్డంగా నిలబడ్డామా సమస్యలు వాటికవే పారిపోతాయి, మరో మానసిక బలహీనుడిని చూసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మానసికంగా ఘర్షణ పడితే, శారీరకంగా ఘర్షణ పడితే అనేవి 2 రకాలు ఉంటాయి. ఎక్కడైనా పడ్డామో, ఎవరైనా కొట్టారో, ఎక్కడైనా దెబ్బలు తగిలినాయో దానివల్ల కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి అనుకోండి, అది శరీరానికి డ్యామేజ్. అలానే అది ఫిజికల్. అలానే మెంటల్గా మనం ఎక్కువ ఆలోచిస్తే మనకి పెరాలసిస్ వస్తుంది. పెరాలసిస్ వచ్చిందంటే మానసికంగా ఆలోచిస్తే వస్తే కాళ్ళు చేతులు అడ్డంగా తిరిగిపోతాయి. అవి కూడా ఇంచుమించు విరిగిపోయినట్టే కదా లెక్క. అందువల్ల దయచేసి ప్లీజ్ ఎక్కువ ఆలోచించకండి. జీవితంలో సమస్యలు వస్తే ఆపలేం, వాటిని ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఏవి మనసుకు తీసుకెళ్ళగలమో, ఏవి తీసుకెళ్ళకూడదో, ఏవి ఇంటికి తీసుకెళ్లాలో, ఏవి ఇంటికి తీసుకెళ్ళకూడదో ఇలాంటి విచక్షణ మనకి దేవుడిచ్చాడు. కాబట్టి ఆ విచక్షణను మనం ఫాలో అవుతాం. ఉండరా? నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. థ్యాంక్ యూ.